క్రీస్తునందు సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరలా ఈ దినమున దేవుని వాక్యాన్ని వినడానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రములు. దేవా, నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాము. కనికరము, ప్రేమ, దయ, వాత్సల్యత మా పైన చూపి ఈ దినము కూడా చూసేటువంటి కృపను, భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు. అందును బట్టి స్తోత్రము తండ్రి, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినము చూడలేక, సమయం చూడలేక ఎంతోమంది లోకాన్ని ముగించుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. మీ కృపచేత మాత్రమే మమ్మల్ని జ్ఞాపకం చేసుకునేందుకై స్తోత్రములు. చేరవచ్చిన వారిని దీవించండి, ఆశీర్వదించండి. మా ప్రభువా, వారి కుటుంబాలు, పిల్లలు కాపాడమని ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. మా ప్రభువా, మరి ఈ సమయంలో పాటలు పాడుతూ ఉండగా, వాక్యాన్ని చెప్తూ ఉండగా మీ కృప మెండుగా అనుగ్రహించి దర్శించండి. మీరు మాతో సూటిగా మాట్లాడమని, విశ్వాసకి ఆదరణ, పాపికి రక్షణ కలిగించే మాటలు బోధించుమని స్తోత్రం చెల్లించుకుంటూ, మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములోనే స్తోత్రం చెల్లించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ముందుగా ఒక కీర్తన మనము పాడుకొని దేవుణ్ణి గణపరచుదాం. రేయి పగలు నీ పద సేవే, జీవదాయక చేయుట మేలు. చాటిలేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. చాటిలేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. రేయి పగలు నీ పద సేవే. జిగటమన్నే మానవులంతా, పరమ కుమ్మరి ప్రభుడవు నీవే. జిగటమన్నే మానవులంతా, పరమ కుమ్మరి ప్రభుడవు నీవే. సృష్టికర్తను మరచి జనులు, సృష్టిని పూజించుట తగునా. సృష్టికర్తను మరచి జనులు, సృష్టిని పూజించుట తగునా. రేయి పగలు నీ పద సేవే. నరుల నమ్ముట కంటే నిజముగా, నీదు శరణం శరణము దేవా. నరుల నమ్ముట కంటే నిజముగా, నీదు శరణం శరణము దేవా.
రాజులను ధరనమ్ముట కంటే రాజరాజువు నాకాశ్రయము. రాజులను ధరనమ్ముట కంటే రాజరాజువు నాకాశ్రయము. రేయి పగలు నీ పద సేవే, పరమ గురుడవు ప్రభులకు ప్రభుడవు, పరము చేర్చే పదము నీవే. పరమ గురుడవు ప్రభులకు ప్రభుడవు, పరము చేర్చే పదము నీవే. అడుగు జాడల నడచి అనోకు, పరము చేరే ప్రాణము తోడా. అడుగు జాడల నడచి అనోకు, పరము చేరే ప్రాణము తోడ. రేయి పగలు నీ పద సేవే, జీవదాయక చేయుట మేలు. సాటిలేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. సాటిలేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. రేయి పగలు నీ పద సేవే. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. చేరవచ్చిన మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో శుభములు, వందనాలు మరోసారి తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరి లూకా సువార్త 14వ అధ్యాయము 12, 13, 14 వచనాలను చదివి మనము ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 14వ అధ్యాయము 12, 13, 14 వచనాలను కూడా మనం చదువుదాం. మరియు ఆయన తన్ను పిలిచిన వానితో ఇట్లనెను, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయునప్పుడు నీ స్నేహితులనైనను నీ సహోదరులనైనను నీ బంధువులనైనను ధనవంతులకు నీ పొరుగువారినైనను పిలవవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనుక నీకు పత్తుపకారము కలుగును. అయితే నీవు విందు చేయునప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివాండ్రను, గుడ్డివాండ్రను పిలువుము. నీకు పత్తుపకారము చేయుటకు వారికేమీ లేదు గనుక నీవు ధన్యుడవగుదువు. నీతిమంతుల పునరుద్ధానమందు నీవు పత్తుపకారము పొందుదువని చెప్పెను. దేవునికి స్తోత్రం. ఈ మాటలు ప్రభువు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. క్రీస్తునందు సోదరి సోదరులారా, గత దినమున మనము పెండ్లి విందున ఆగ్రపీఠము గురించిన సంగతులు కొన్ని ఆలోచన చేయగలిగినాం. అదే కోణములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ కింది వచనాల్లో కూడా మరికొన్ని విషయాలను ఆయన తెలియపరిచినాడు. ఆ సంగతి మనము ఈ దినమును కూడా ధ్యానము చేసుకుంటూ ఉన్నాం. దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీవు విందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివాండ్రను, గుడ్డివార్లను పిలువు. ప్రభువు చెప్పిన మాటల్లో మరి బీదలను కనికరించుము అని చెప్తూ ఉన్నాడు. బీదలకు సహాయము చేయమని చెప్తూ ఉన్నాడు. బీదలను, గుడ్డివారిని సన్మానించుము అని చెప్తూ ఉన్నాడు. ఎందుకు దేవుడు ఈ మాట చెప్పాడు అంటే, ఈ వచన భాగంలో మనకు కనిపిస్తుంది కదా. 12వ వచనంలో మనము చూస్తూ ఉన్నాం, ఆయన తన్ను పిలిచిన వానితో ఇట్లు చెప్తూ ఉన్నాడు, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు. పగటి విందు, రాత్రి విందు
అని కనిపిస్తుంది. కొంతమంది పగలు విందు చేస్తారు, కొంతమంది రాత్రి కూడా విందు చేస్తారు. అయితే నీ స్నేహితులైనను, నీ సహోదరులనైనను, నీ బంధువులైనను, ధనవంతులను, నీ పొరుగు వారినైనను పిలవద్దు అని అన్నాడు. విందు చేస్తే రావాల్సింది ఎవరు? విందుకు పిలవాల్సింది ఎవరిని? సహజంగా మనము మన బంధువులను పిలుచుకుంటాం, మన తోటి వారిని, స్నేహితులను, మరి మనకు నిలువైన వారిని, ధనవంతులను మనము విందుకు పిలుచుకొని విందు ఆతిథ్యాన్ని మనం ఇస్తాం. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెబుతున్నాడు, వీళ్ళందరినీ పిలవద్దు అని అంటున్నాడు. వీరిని పిలవకపోతే నేటి దినాల్లో మరి అలిగే వాళ్ళు ఉన్నారు, ఇంకా మీకు మాకు సంబంధం లేదు అని చెప్పేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. విందు చేసుకొని లేక కొడుకు పుడితే, లేక ఉద్యోగం వస్తే, లేక మరి పంట పండితే మమ్మల్ని పిలిచి మాకు విందు పెట్టకుండా ఎవరినో గుడ్డివారిని, కుంటివారిని, మూగవారిని, చెవిటి వారిని, బీదలను పిలిచి విందు చేస్తాడా అని అనకపోరు, మనకు దూరం కాక పోరు. అయినప్పటికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాట అది అక్షర సత్యము అనే సంగతి మనం గుర్తుంచుకోవాలి. మన పొరుగు వారికి చేస్తాం, వాళ్ళు మనకు చేస్తారు. మన బంధువులకు చేస్తాం, వాళ్ళు మనకు తిరిగి చేస్తారు. ధనవంతులకు చేస్తాం, వాళ్ళు మనం పిలుస్తారు. మరి సరికి సరి అంటాం కదా, నువ్వు పెట్టినావు, నేను పెట్టినాను, నీ ఇంట్లో తిన్నాను, నా ఇంట్లో నువ్వు తిన్నావు, సరిపోయింది అంటారు. కానీ అదేమీ పెద్ద ఆశీర్వాదం కాదు, అదేం పెద్ద మేలు కాదు. నువ్వు ధన్యుడవు కాలేవు అని ప్రభువు చెప్తూ ఆయన ఏమన్నాడో ఈ లేఖన భాగాలను మనము జ్ఞాపకం చేసుకుందాం. 13వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, అయితే నీవు విందు చేయునప్పుడు బీదలను పిలుచు, అంగహీనులను పిలుచు, కుంటివాండ్రను, గుడ్డివాండ్రను పిలువు. వారిని పిలుచుకో, వారికి సహాయం చేయి, వారి పట్ల నువ్వు ఉపకారము చెయ్యి, వారిని ఆదుకో, ఆదరించు అని ప్రభువు చెబుతున్నాడు. ఎందుకు చెప్పాడు ఈ మాట అంటే, వాళ్ళు బీదవాళ్ళు కాబట్టి, వాళ్ళు కుంటివారు కాబట్టి, వాళ్ళు గుడ్డివారు కాబట్టి, వాళ్ళు మూగవారు కాబట్టి వారికి ఏముండదు. అందుకోసమే వారికి చేస్తే ఇక నువ్వు నాకు చేసినట్టే అన్నట్టుగా ప్రభు మాట్లాడినాడు. పాత నిబంధన గ్రంథానికి వస్తే కనుక, పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏం చెప్పినాడో ఆ సంగతులు కూడా మనము ఆలోచన చేద్దాం. నిర్గమాకాండము 23వ అధ్యాయంలో చూడండి, 10-11 వచనాలు మనము చదివినప్పుడు దేవుని వాక్యము ఇలాగూ తెలియజేస్తూ ఉంది. నిర్గమాకాండం 23వ అధ్యాయము 10-11 వచనాలను మనము చదువుదాం. 6 సంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకొనవలెను, 7వ సంవత్సరమున దానిని బీడు విడవవలెను. అప్పుడు నీ ప్రజలలోని బీదలు తిన్న తర్వాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును. నీ ద్రాక్ష తోట విషయములోను, నీ ఒలివ తోట విషయములోను అలాగునని చెయ్యవలెను అని మన ప్రభువైన దేవుడు చెప్పినట్టుగా లేఖనాలు గుర్తు చేస్తూ ఉన్నాయి. మరి ఈ విషయాన్ని ఎందుకు చెప్పాడు ఆ విధంగా ప్రభు అంటే, దేవుడు వారికి సర్వ సమృద్ధిని అనుగ్రహించినాడు ఇశ్రాయేలు ప్రజలకు. ఆ తర్వాత మీరు ఏం చేయాలనో, లేదా ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయాలనో ఆ సంగతిని మోసే ద్వారా చెప్పినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. 6 సంవత్సరాలు నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకొనవలెను అని అన్నాడు. 6 సంవత్సరాలు భూమిని పంట వేయాలి, దాన్ని కూర్చుకోవాలి అని అన్నాడు. ఇక 7వ సంవత్సరము దాన్ని బీడు వదలవలెను అనే మాట ఉంది. 7వ సంవత్సరము పంట వేయకూడదు, 7వ సంవత్సరము దాన్ని బీడు వదిలేసేయాలి, దానికి రెస్ట్ అన్నమాట. మనకు ఏ విధంగా ప్రభు చెప్పినాడో, లేదా ఇశ్రాయేలు ప్రజలకు ప్రభు చెప్పినట్టుగా 6 దినములు మీరు కష్టపడి మీ పని ఎంతయూ చేసుకొని
7వ దినమున విశ్రాంతి దినం కాబట్టి ఎవడు పని చేయకూడదు, మీరు నా సన్నిధికి రండి అని ప్రభువు చెప్పినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అందుకోసమే 7వ సంవత్సరము దాన్ని బీడు వదలవలను. అప్పుడు నీ ప్రజలలోని బీదలు తినిన తర్వాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును అని దేవుని వాక్యం చెబుతుంది. 7వ సంవత్సరము అది బీదలు తినాలి, అది బీదలకు సంబంధించింది. ఆ సంవత్సరం వారు తినవచ్చు, వారు తిని మిగిలించినది అడవి పశువులు తింటాయి అని ప్రభువు చెప్పిన మాటను బట్టి మనము అర్థం చేసుకునే వారుగా ఉండాలి. బీదలకు ఎందుకు పెట్టాలనో, బీదలకు ఎందుకు ఇవ్వాలనో ఆ సంగతి మనకు అర్థమైంది అని అనుకుంటాను. ఇది ఎప్పుడంటే మరి సబ్బాతుకు సంబంధించినటువంటి విధులు, ఇవన్నీ కూడా మరి సబ్బాతుకు సంబంధించిన విషయాలు, విధులు అనే సంగతి ఇశ్రాయేలు ప్రజలకు ఆనాడు ప్రభువు చెప్పినట్టుగా దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. ఇక ద్వితీయోపదేశ కాండంలో కూడా ఇదే మాటలు రాయబడ్డాయి. చదువుదాం. ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయము 7వ వచనము చదవండి. 15వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా మనము చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడనైనను నీ సహోదరులలో ఒక బీదవాడు ఉండిన ఎడల, బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరుచుకొనకూడదు. నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు అవశ్యముగా చెయ్యి చాచి వాని అక్కర చొప్పున ఆ అక్కరకు చాలినంత ఆవశ్యకముగా వానికి అప్పియవలెను అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. బీదవాడు గురించి ఇందులో దేవుడు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇది చెప్పిన మాట అంటే దేవుడైన యెహోవా అనే మాట కనిపిస్తుంది. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనాను నీ సహోదరులో ఒక బీదవాడు ఉండిన ఎడల, నీ సహోదరులలో బీదవాడు ఉండిన ఎడల, పొరుగువాడు కాదు, ఇతరులు కాదు. ఈనాడు మరి సహోదరులలో చాలామంది బీదవాళ్ళు లేకపోలేదు. ఉన్నోళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు కూడా ఉన్నారు. అయితే బీదవాడు వచ్చి, అన్నా నాకు సహాయం చెయ్యి, నాకు కుటుంబం గడవడం లేదు, ఇబ్బందికరంగా ఉంది, సహాయము చెయ్యి అని అడిగినప్పుడు నీ చెయ్యి ముడుచుకొనకూడదు. నీ చెయ్యి చాపి తనకు ఏం కావాలనో తనకు చాలినంత సహాయము చెయ్యి అని దేవుని వాక్యంలో మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. అందుకే ప్రభు ఇలాగన్నాడు, బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయం కఠినపరుచుకొనకూడదు. బీదవాడైన నీ సహోదరుణ్ణి నీవు కరుణింపకుండా నీ హృదయం కఠినపరుచుకోకూడదు అనే మాట ఉంది. దేవుడు కరుణించినాడు మిమ్మలను, దేవుడు కాపాడుతున్నాడు మిమ్మలను, దేవుడు సహాయం చేస్తున్నాడు మీకు. కాబట్టి మీరు కూడా మీ హృదయాన్ని కఠినపరుచుకోవద్దు. నా హృదయం విశాలమైంది, నేను కరుణా సంపన్నుడను, మీకు ఏది కావాలో అది మీకు ఇచ్చినాను, కాబట్టి మీరు కూడా ఆ విధంగా చేయండి అని ప్రభువు చెప్పాడు. ఇక 8వ వచనంలో దేవుని వాక్యం చెబుతున్న మాట ఏమిటంటే, నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు అవశ్యముగా చెయ్యి చాచి వాని అక్కర చొప్పున ఆ అక్కరను చాలినంత అవశ్యముగా వానికి అప్పియాలి అని దేవుని వాక్యం చెబుతుంది. అప్పు ఇయ్యాలి కానీ వడ్డీ తీసుకోకూడదు. అది కూడా గుర్తుంచుకోవాల్సిన విషయమే. ఎందుకంటే ఈనాడు అప్పు ఇచ్చి ₹1, ₹2, ₹3, ₹5, ₹10 ఇట్లా చాలామంది వడ్డీ అడుగుతూ ఉన్నారు. సహోదరునికి ఇచ్చే విషయంలో సహోదరునికి బదులు ఇవ్వాలి కానీ మరి వడ్డీ అడగకూడదు. అది ఎంతకాలమైనా కావచ్చు. తన కాడ ఉంటే తను తిరిగి ఇస్తాడు, లేకపోతే దేవుడు నీకు ఇస్తాడు. ఆ సంగతి గుర్తుంచుకునే వారిగా ఉండాలి. అందుకోసమే వడ్డీకి ఇవ్వకూడదు అని దేవుని వాక్యం చెబుతోంది. బీదవాడు అసలే కట్టేది కష్టము కదా, ఉన్నే తీసుకునేది ఇవ్వడం కష్టము, నీకు వడ్డీ ఆడ తెచ్చిస్తాడు. అలాగూ కాకుండా నువ్వు వడ్డీ ఇవ్వాలి, అసలు ఇవ్వాలని బాధ పెడితే దేవుడు తన పక్షాన నీ మీద శ్రయ తీసుకుంటాడు అన్న సంగతి కూడా గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఇవన్నీ. అందుకోసమే బీదల పట్ల కొంత జాగ్రత్త కలిగి మనము బ్రతికేవారుగా ఉండాలి. వారిని సేదరించుకోవడం కదా, వారిని దూరం చేయడం, నీ కాడ ఏముంది పో అని
ఇష్టానుసారంగా మాట్లాడము అది పద్ధతి కాదు. దేవుడు బీదల్లో ఉంచాడంటే నీకు ఇచ్చినాడు కాబట్టి నీ దాంట్లో కొంచెము వారికి ఇవ్వాలని, వారికి సహాయం చేయాలని, వారి పట్ల జాలిగల హృదయం కలిగి బ్రతకాలనే కదా దేవుడు నీకు ధనం ఇచ్చింది, ఆస్తి ఇచ్చింది, అంతస్తులు ఇచ్చింది, తినడానికి తిండి ఇచ్చింది. ఎందుకోసం అంటే ఇలాంటి వారిని కరుణించుము అనే సంగతి కూడా మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు బైబిల్ గ్రంథం మనకు చెబుతూ ఉంది. ఈ సంగతి ఆలోచన చేద్దాం. ఇదే ద్వితీయోపదేశకాండంలోనే మరొక మాట వ్రాయబడిన మాట జ్ఞాపకం చేసుకుందాం. 24వ అధ్యాయం బైబిల్ తీసి చూడండి. 24వ అధ్యాయము 12, 13 వచనాలు కూడా మనము చదివితే మంచిది అనుకుంటాను. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయము 12, 13 వచనాలు. ఆ మనుషుడు బీదవాడైన ఎడల నీవు అతని తాకట్టును ఉంచుకొని పండుకొనకూడదు. అతడు తన బట్టను వేసుకొని పండుకొని నిన్ను దీవించున్నట్లు సూర్యుడు అస్తమించున్నప్పుడు నిశ్చయముగా ఆ తాకట్టు వస్తువు అతనికి మరలా అప్పగింపవలెను. అది నీ దేవుడైన యెహోవా దృష్టికి నీకు నీతి అగును అనే మాట రాయబడింది. సోదరులారా, మనము గమనించవలసిన విషయాలు ఇందులో మరికొన్ని కనిపిస్తూ ఉన్నాయి. నీ పొరుగువానికి ఏదైనా నీవు ఎరువిచ్చిన ఎడల అన్న సంగతి కనిపిస్తుంది 10వ వచనములో. 11వ వచనంలో దేవుని వాక్యం చెబుతున్న మాట నీవు బయట నిలవవలెను అన్న మాట కనిపిస్తుంది. తదుపరి నీవు ఎరువిచ్చిన వాడు బయటనున్న నీ యొద్దకు ఆ తాకట్టు వస్తువును తెచ్చి ఇచ్చును అన్న సంగతి కనిపిస్తుంది. ఆ తర్వాత ఆ మనుషుడు బీదవాడైన ఎడల నీవు అతని తాకట్టును ఉంచుకొని పండుకొనకూడదు. అతడు తన బట్టను వేసుకుని పండుకొని నిన్ను దీవించునట్లు అన్నమాట ఉంది. నువ్వు దీవించబడాలి అంటే, నీవు దేవుని చేత దీవించబడాలి లేదా అతని చేత నువ్వు దీవించబడాలంటే ఈ పని ఖచ్చితంగా చెయ్యి అని అన్నాడు. సూర్యుడు అస్తమించినప్పుడు నిశ్చయముగా ఆ తాకట్టు వస్తువు అతనికి మరలా నువ్వు అప్పగించాలి. ఎందుకంటే తాను కప్పుకునే దుప్పటి అదే అన్న సంగతి గుర్తుంచుకోవాలి. అందుకే ప్రభు ఇలాగ చెబుతూ ఉన్నాడు, అది నీ దేవుడైన యెహోవా దృష్టి కూడా కాదు, నీకు నీతి కలుగుతూ ఉంది. అతడు దీవిస్తాడు, నువ్వు నీతిమంతుడు అవుతావు దేవుని దృష్టిలో అని ప్రభువు చెప్పినట్టుగా దేవుని వాక్యం ఈ యొక్క వాక్యంలో వ్రాయబడిన సంగతి మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. కీర్తనకారుడు ఏం చెప్పాడో ఒక మాట చదువుదాం. 41వ కీర్తన 41వ కీర్తనలో మొదటి వచనం చదువుదాం. 41వ కీర్తన మొదటి వచనంలో దేవుని వాక్యము మనకి ఇలాగూ తెలియజేస్తూ ఉంది. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పిస్తాడు. 2వ వచనం, యెహోవా వానిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఈ సమయంలో ఈ మాట మనము చదువుకున్నాం. కీర్తనకారుడైన దావీదు పలుకుతున్న మాట ఈ మాట. అందుకోసమే దావీదు అంటున్నాడు, బీదలను కటాక్షించువాడు దరిద్రుడు అని చెప్పలే, బీదలకు ఇచ్చేవాడు దరిద్రుడు అని చెప్పలేదు. ఏమంటున్నాడు దావీదు? వాడు ధన్యుడు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. బీదలను కటాక్షించువాడు, బీదల మీద ప్రేమ చూపువాడు, బీదల మీద జాలి చూపువాడు, బీదల మీద కనికరం చూపేటువంటి వాడు, బీదలకు సహాయం చేసేటువంటి వాడు, బీదలను ఆదుకొని ఆదరించేటువంటి వాడు ధన్యుడు అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. నువ్వు అలాగూ సహాయం చేస్తే కనుక నీకు ఏం కలుగుతుందో వాక్యం చెబుతుంది చూడండి. 2వ లైన్లో ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పిస్తాడు అనే మాట ఉంది. నీవు బీదల పట్ల కటాక్షం చూపిస్తే, ప్రేమ చూపిస్తే, నీకు ఆపద వచ్చినప్పుడు యెహోవా నిన్ను తప్పిస్తాడు. నీకు ఆపద రాకుండా చూసుకుంటాడు దేవుడు. నువ్వు ఏ విధంగా చేస్తున్నావో నిన్ను కూడా అదే విధంగా దేవుడు కూడా కాపాడుతాడు, తప్పిస్తాడని లేఖనాలు గుర్తు చేస్తూ ఉన్నాయి. యెహోవా నిన్ను కాపాడి బ్రతికిస్తాడు, నిన్ను కాపాడుతాడు, తప్పిస్తాడు, నిన్ను కాపాడుతాడు, బ్రతికిస్తాడు. మనం బ్రతకాలంటే ఏదో ధనం ఉంటే కాదు, ఆస్తులు అంతస్తులు ఉంటే కాదు మనం బతికేది.
మనం బ్రతికించేది ఎవరు? మన ప్రభువు అయిన దేవుడే. ఆయన బ్రతికించేవాడు, ఆయనే పిలిచేవాడు. ఈ భూమి మీద పంపించినాడు ఆయన ఒక దినం పిలుస్తాడు. అందుకోసమే నువ్వు కాపాడబడాలంటే, నువ్వు బ్రతకాలంటే ముందు బీదలను కటాక్షించు, బీదల పట్ల ప్రేమ చూపించు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఇక ఏముందంటే, భూమి మీద వాడు ధన్యుడగును అనే మాట ఉంది. ధన్యత వచనాలు రెండు మనకు కనిపిస్తాయి. ఒకటి మొదటి లైన్లో, రెండవ వచనం రెండో లైన్లో కనిపిస్తుంది. ఆ తదుపరి వాక్యం చెబుతున్న మాట, వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు అనే మాట ఉంది. శత్రువుల చేతికి మనం అప్పగించాడు దేవుడు. ఈ విషయాలను మనం గుర్తుంచుకోవాల్సిన మాటలుగా నేను ఈ ఉదయకాలం జ్ఞాపకానికి నేను తీసుకొని వస్తూ ఉన్నాను. ఇక దేవుని వాక్యం ఇంకేం చెబుతుందో కూడా మనం ఆలోచన చేద్దాం. సామెతల గ్రంథంలో ఈ విధంగా రాయబడింది. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 21వ వచనం కూడా మనము చదువుకుందాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 21వ వచనము చదివితే వాక్యం చెబుతుంది ఇలాగా, తన పొరుగువాని తిరస్కరించువాడు పాపము చేయవాడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు అని దేవుని వాక్యంలో రాయబడింది. 21వ వచనంలో మరి జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్న మాట ఏంటంటే, తన పొరుగువాన్ని తిరస్కరించువాడు పాపము చేయుచున్నాడు. పొరుగు వాళ్ళను తిరస్కరించవచ్చునా? పొరుగు వాళ్ళను ఈసడించుకోవచ్చునా? పొరుగు వాళ్ళను మరి మనం తిరస్కరిస్తే, వారిని పట్టించుకోకపోతే కనుక పాపము చేయుచున్నాడు అని మాట రాయబడింది. పాపము చేస్తేనే పాపము కాదు, పాపము చేస్తేనే పాపము చేసినాడని కాదు, తిరస్కారం కూడా పాపమే అని దేవుని వాక్యం మనకు బయలుపరుస్తూ ఉంది. అందుకోసమే పొరుగు వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. తన పొరుగు వారిని తిరస్కరించువాడు పాపము చేయుచున్నాడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు అని లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. కీడు కల్పించువాడు తప్పిపోవుదన్న మాట కనిపిస్తుంది. మేలు కల్పించువారు కృపాసత్యముల నొందుదురు అని లేఖనాలు మనకు గుర్తు చేస్తున్నాయి. అందుకోసమే బీదల పట్ల ఎంత జాగ్రత్త కలిగి ఉండాలనో లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. ఇదే సామెతల గ్రంథంలోనే మరొక మాటని జ్ఞాపకం చేస్తాను మీకోసమై. 19వ అధ్యాయం 17వ వచనం కూడా చూడండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనంలో దేవుని వాక్యం చెబుతూ ఉంది, బీదలను కనికరించువాడు యెహోవాకే అప్పిచ్చువాడంట. ఎంత మంచి మాట చూడండి. దైవ గ్రంథం చెబుతున్న మాట ఏంటంటే, వాక్యం చెబుతున్న మాట ఏంటంటే, బీదలను కనికరించువాడు బీదలకు అప్పిచ్చువాడు అని చెప్పలే. బీదలను కనికరిస్తే బీదలకు అప్పిచ్చువాడు అని చెప్పలేదు. వాక్యం చెబుతుంది యెహోవాకు అప్పిచ్చువాడు. మనం యెహోవాకు అప్పిస్తామా? ఆయనే మనకు సమస్తాన్ని ఇచ్చినాడు. సమస్తం ఇచ్చిన వాడు మనల్ని అడుగుతాడా? నాకు అప్పి, నా కాడ ఏమి లేదు, అంత నీకు ఇచ్చినాను అని చెప్తాడా? కాదు. కానీ మానవ రూపము, నీలాంటి మానవ రూపాన్ని ధరించినటువంటి ఒక బీదవానికి నువ్వు సహాయం చేస్తే దేవునికి ఇచ్చినట్టే, ఆయనకి ఇచ్చినట్టే, అప్పిచ్చినట్టు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఎంత పెద్ద మాట ఇందులో వ్రాయబడిందో మనం గుర్తెరుగుతాం. ఈ విషయాన్ని గమనించుదాం సోదరులారా. మరి బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేస్తాడు. బీదలు లేకపోవచ్చు, ఒకవేళ నీకు ప్రత్యుపకారం దేవుడు చేస్తాడు. బీద లేకపోవచ్చు, నీకు తిరిగి దేవుడిస్తాడు. నువ్వు ఉపకారం చేసినావు, ఆయన ప్రత్యుపకారం చేసేటువంటి దేవుడిగా ఉన్నాడని లేఖనాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. అందుకోసమే బీదల పట్ల మనకు అవగాహన రావాలని దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సంగతి మనం గుర్తుంచుకోవాలి. నేటి దినాల్లో మరి మనం చూస్తూ ఉంటాం, ఈ క్రిస్మస్ దినాల్లో మరి దేవుని దాసులైన వారు, మరి విశ్వాసులైన వారు ఎంతమంది బీదలకు భోజనాలు పెట్టేవాళ్ళు, క్రిస్మస్ సందర్భంగా బట్టలు ఇచ్చేటువంటి వారు, క్రిస్మస్ సందర్భంగా మరి ఈ నెల మాత్రం చేస్తారు కదా, ఈ పండగ మాత్రం చేస్తారు, కానీ ఇక ఎప్పుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకోరు. అంటే చాలామంది దేవుని దాసులు బీదలను కనకరిస్తున్నారు, వారి కోసమై హాస్పిటల్ కట్టించినారు, వారి కోసమై అనాథాశ్రయాలు పెట్టినారు, మంచిదే. కానీ క్రైస్తవులైన వాళ్ళు, దేవుని ఎరిగినటువంటి పిల్లలు, విశ్వాసులు కూడా
ఆ విధంగా చేస్తే, లేదా ఉన్నవాడు ఆ విధంగా చేస్తే మంచిది అని దేవుని వాక్యంలో మనము చూడగలుగుతూ ఉన్నాం. చాలామంది చేస్తున్నారు. అందుని బట్టి మీకు మరి దేవుని పేరట మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాం, మిమ్మల్ని పొగుడుతూ ఉన్నాం, గణపరుస్తూ ఉన్నాం. అదేవిధంగా చేయని వారు కూడా ఈ విషయంలో కొంత అవగాహన కలిగి ఉంటే మంచిది అని నేను తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని వాక్యము మనకు అలాగ తెలియజేస్తున్న సంగతి మనం జ్ఞాపకం ఉంచుకునే వారుగా ఉండాలి. దేవుడే ప్రత్యుపకారము మనకు చేసేవాడుగా ఉన్నాడన్న సంగతి లేఖనాలు గుర్తు చేస్తూ ఉన్నాయి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మత్తయి సువార్తలో ఏం చెప్పినాడో ఒక సంగతిని జ్ఞాపకం చేస్తాను మీకోసమై. ఉన్నవాని గురించి, ధనవంతుని గురించి ప్రభు ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 21వ వచనం చదువు చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 21వ వచనాన్ని నేను మీకోసం చదువుతున్నాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణమగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను అని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేస్తూ ఉంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన సంచరిస్తున్నటువంటి దినాల్లో, ఆయన ఈ లోకములో సంచరిస్తూ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి దినాల్లో ఒక ఆయన వచ్చాడంట యేసు ప్రభు కాడికి. ఎదుగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి అనే మాట రాయబడింది 16వ వచనంలో. ఒక యవనస్తుడని రాయబడింది, ఒక ధనవంతుడని వ్రాయబడింది. ఇతని గురించి 3 సువార్తల్లో మనము చూడగలుగుతాం. అయితే తను వచ్చి ఈ విధంగా అడుగుతున్నాడు, బోధకుడా, నిత్యజీవం పొందటకు నేను ఏ మంచి కార్యము చేయవలను అని ఆయన అడిగినాడు. అందుకు ఆయన, మంచివాడు, మంచి కార్యం గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒక్కడే కదా, నీవు జీవంలో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలు గైకొనుమని చెప్పాడు. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడిగినాడు. యేసు అన్నాడు, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానించుము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలను అనున్నది అని చెప్పినాడు. అందుకు ఆ యవనస్తుడు, ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నాను, నాకు ఇంకేమైనా కొదువ ఉందా అని ఆయన అడిగినాడు. ఆ మాటలు విని సరిపెట్టుకుని పోయింటే బాగుండు, కానీ మరలా తాను నీతిమంతుడైనట్లుగా అగుపరుచుకున్న గోరి నాకేమైనా కొదువ ఉందా అని అడిగినాడు. అందుకు యేసు ప్రభు ఇట్లా అనమాట, నీవు పరిపూర్ణమగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇమ్ము అన్నాడు. ఈ 6 విషయాలు ప్రభు చెప్పినాడు. నరహత్య చేయవద్దు అన్నాడు, వ్యభిచరించవద్దు అన్నాడు, దొంగలవద్దు అన్నాడు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు అన్నాడు, నీ తల్లిదండ్రులను సన్మానించుము, అటనే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, చాలు నువ్వు పరలోకం చేరుతావు, నువ్వు పరిపూర్ణ అవుతావు అని ప్రభు చెప్పినాడు. ఈ మాటలు విని తను వెళ్ళిపోవాల్సింది. ఇవైతే కనుక సరే మంచిది, నేను ఇవి చేస్తున్నాను కదా, నాకు ఖచ్చితంగా పరలోకం ఉందని చెప్పుకొని సంతోషంతో ఆనందంతో గంతులు వేస్తూ వెళ్ళిపోవాల్సింది. కానీ తాను మరొక మాట చెప్తున్నాడు. ఇక్కడ ప్రభుని అడిగినాడు. ఏమంటున్నాడు ప్రభువును? అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నాను, ఇకను నాకు కొదవ ఏమని ఆయన అడిగినాడు. ప్రభు ఇట్లా అన్నమాట. కాబట్టి ప్రభు ఇట్లా అన్నాడు. అందుకు యేసు అన్నాడు, నీవు పరిపూర్ణ ఒకటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్ము. నీ ఆస్తిని అమ్ము. ఆస్తిని అమ్మి ఏ బ్యాంకులోనో నీ భార్య పేరట, నీ పిల్లల పేరట కదా డిపాజిట్ చేయమని చెప్పలేదు. అలాగూ చెప్పిన మంచిది, బాగానే ఉండు. కానీ ప్రభువు చెప్పిన మాట అంటే బీదలకిమ్ము అన్నాడు. అది తనకు నచ్చలేదు, అది తనకు ఇష్టం లేదు. అందుకోసమే దేవుని వాక్యంలో ప్రభు ఇలాగూ చెప్పాడు. తనకు నచ్చక ఏం చేశాడంటే తాను, ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుతూ వెళ్ళిపోయినాడు. సంతోషముతో ఆనందంతో గంతులు వేస్తూ ప్రభు దగ్గరికి వచ్చినవాడు ఇప్పుడు వ్యసనపడుతూ వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇది ఎవరికి నచ్చదు కదా. బీదలకు ఇచ్చేది ఎవరికి నచ్చుతుంది? ఎందుకు ఆస్తి పాడు చేసుకోవాలా?
భవిష్యత్తుగా సుమారుగా ఉంది కదా, ఏమో ఛానల్ బతికేటట్టుగా, ఏళ్ళు బతికేటట్టుగా, ఆస్తింత అనుభవించేటట్టుగా మనము చాలా అంచనా వేస్తూ ఉంటాం. కొండకు మిచ్చనేస్తాం, మనం ఆకాశానికి మిచ్చనేస్తాం. ప్రభు నేను ఎంతకాలం భూమి మీద ఉంచాలనో తన చేతిలో ఉంది. అందుకోసమే దేవుడు ఈ విధంగా చెప్పినాడు, మన ప్రభువుని యేసుక్రీస్తు అని చెప్పినాడు, మీరు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏం ధరించుకుందామా చింతించవద్దు, ముందు నా రాజ్యం గురించి మీరు నా రాజ్యాన్ని వెతకండి, నా నీతిని వెతకండి అని ప్రభువు చెప్పిన మాట గుర్తుంచుకోవాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, తినడానికి ఆహారము, కట్టుకోవడానికి బట్టలు, ఇల్లు ఉంటే చాలు అని. దేవుని దాసులు అనుభవించి, దేవుని దాసులు దేవునితో ఉండి పలికిన మాటలు దైవగ్రంథంలో మనం చూస్తాం. అన్న వస్త్రములు గలవారమై వాటితో తృప్తి పొందుదాం అని పౌలు తిమోతికి చెప్పినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. ఇతడు మిగుల ఆస్తి గలవాడు కాబట్టి దాన్ని అమ్మి బీదలకి ఇవ్వనిక మరి నచ్చక తాను ఇబ్బంది పడుచు వ్యసన పడుతూ వెళ్ళాడు. ప్రభు ఇట్లా అన్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభమని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జములో వంటె దూరుట సులభమని ప్రభువు చెప్పినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. సోదరులారా, బీదల విషయంలో కొంత అవగాహన కలిగి జాగ్రత్త కలిగి బ్రతకాలని లేఖనాలు మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తాయి. ఒక మాట చూద్దాం, చూడండి. గలతీ పత్రికలో పౌలు ఏం చెప్పినాడో ఆ మాట కూడా మనము ధ్యానం చేస్తే మంచిది అనుకుంటున్నాను. గలతీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము చదువుదాం. గలతీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనములో దేవుని వాక్యం చెబుతూ ఉంది, మేము బీదలను జ్ఞాపకము చేసుకొనవలెనని మాత్రమే వారి కోరిరి, అలాగూ చేయటానికి నేనును ఆసక్తి కలిగి ఉంటిని అని అపోస్తలుడైన పౌలు చెబుతూ ఉన్నాడు. ఈ మాటలు గుర్తుంచుకోవాల్సిన విషయాలు. వచనం 7వ వచనం చూడండి ఒకసారి. 7వ వచనం నుండి చదివితే అర్థమవుతుంది మనకు. 7వ వచనము 8, 9 వచనాలు మనం చదువుదాం. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకి ఎలాగూ అప్పగింపబడెనో అలాగూ సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగింపబడెను అని వారు చూచినప్పుడు, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులుడవుటకు పేతురుకునకు సామర్థ్యము కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తులునవుటకు నాకును సామర్థ్యము కలగజేసానని వారు గ్రహించినప్పుడు, స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేపా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవలనని చెప్పి తమతో పాలివారమగుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. మేము బీదలను జ్ఞాపకము చేసుకునే వలనని మాత్రమే వారు కోరిరి, అలాగూ చేయుటకు నేనును ఆసక్తి కలిగి ఉన్నాను అని దేవుని వాక్యం చెబుతుంది. సున్నతి పొందిన వారికి పేతురు అపోస్తులుడు కాగా, సున్నతి పొందని వారికి అపోస్తుడైన పౌలు మరి సామర్థ్యం పొందినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. సువార్త ప్రకటించటానికి సున్నతి పొందిన వారికి ఏమో పేతురు, యోహాను, యాకోబు. సున్నతి పొందని వారికి సువార్త ప్రకటించడానికి దేవుడు అపోస్తులైన పౌలును ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే యూదులు అన్యజనులతో కలవరు, పరాయి వారితో కలవరు వాళ్ళు. అందుకోసమే యూదులకు పేతురుని ఏర్పాటు చేసుకున్నాడు, అన్యజనులకు పౌలును ఏర్పాటు చేసుకున్నాడు. అన్యజనులు ఎవరు? బీదవాళ్ళు కదా. అందుకోసమే పౌలు ఇక్కడ రాసి ఉంచిన మాట ఏంటంటే, ఇలాగూ చెబుతూ ఉన్నాడు, వారు గ్రహించినప్పుడు అనే మాట రాయబడింది. 9వ వచనంలో అపోస్తులు అవుటకు లేదా
అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులవుటకు పేతురునకు సామర్థ్యము కలగజేసిన వాడే అన్యజనులకు అపోస్తులనవ్వటానికి నాకును సామర్థ్యం కలగజేసినని వారు గ్రహించినప్పుడు అనే మాట రాయబడింది. గ్రహించినారు. అపోస్తులైన పౌలు సామర్థ్యం గలవాడు, దేవుడు ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు గ్రహించినారు. ఈ నేటి దినాల్లో ఈ గ్రహింపులు ఏమి లేవు, ఈ ఆలోచనలు ఏమి లేవు. ఎటు పడితే అట్లా సేవ చేస్తూ ఉన్నారు, ఎవడు పడితే వాడు సేవకు వస్తూ ఉన్నారు. ఎంత ఘోరం! దేవుని ఏర్పాటు ఉండదు, దేవుని పిలుపు ఉండదు, దేవుని సంకల్పం ఉండదు. సంఘ సేవకుని వెంట తిరిగే వాళ్ళు కాదు, వాక్యం బోధించే వాళ్ళు కాదు. ఏదో కొంచెం పాట వస్తే సరిపోయా, కొంచెం వాక్యం చెప్పేది వచ్చి సరిపోయింది కదా. వెంటనే సంఘాన్ని నిలిచి సంఘాలు పెట్టినటువంటి వాటి సేవకులు లేకపోలేదు. సేవకుడు అనగా సంఘం పంపించాలి. ఒక సేవకుని తన పనితనం చూసి తన యొక్క మరి పాండిత్యాన్ని చూసి, లేదా తను ఎంత భక్తిపరుడో, ఎంత నీతిమంతుడో, ఎంత విధేయత గలవాడో, వినయం గలవాడో అన్నీ సంఘ సేవకుడు సంఘస్థులు గుర్తించి ఇతడు దేవుని సువార్త ప్రకటించడానికి సామర్థ్యం గలవాడు అని సంఘముతో సాగనంపబడాలి సేవకుడు. కానీ ఈ నేటి దినాల్లో అవేవి లేవు. చూడండి, ఉరుముతే పుట్టుకులు ఎట్లా లేస్తాయో అట్లా లేస్తున్నారు ఈ దినాల్లో. ఎంత ఘోరం! సంఘాన్ని నిల్చడం, పక్కన సంఘం పెట్టడం. దాంట్లో ఎవరుండరు, మళ్ళీ 2-3 ఉంటారు అంతే, ఈ కుటుంబం ఉంటుంది. ఇలాంటి వాళ్ళంతా సేవకులని ఎట్లా చెప్పుకుంటాం మనం? దేవుడు తెలియపరిచినాడు పేతురు, యాకోబుకు, యోహానుకు. వారిని పిలిచినవాడు పౌలుని పిలిచినాడు అని చెప్పి ఆ సామర్థ్యము వీరికి ఉంది అని చెప్పేసి పౌలుకు, బర్నబాకు వాళ్ళ కుడి చేయి ఇచ్చిరి అనే సంగతి కనిపిస్తూ ఉంది. ఈ సంగతి మనము ఆలోచన చేసేవారుగా ఉండాలి. ఇదే మేము విమర్శించడం అని కాదు, కానీ మనం సరిచేసుకునే వారుగా, సరిదిద్దుకునే వారుగా ఉండాలి. సున్నతి పొందిన వారికి పేతురు, యాకోబు, యోహానులు వాళ్ళు సువార్థికులుగా వాళ్ళు ఏర్పాటు చేయబడ్డారు. అన్ని జనులకు అనగా మనలాంటి వాళ్లకు పౌలు ఏర్పాటు చేయబడ్డాడు. అందుకోసమే వాళ్ళ కుడి చేతినిచ్చిరి, వారి సామర్థ్యాన్ని గ్రహించిరి, వాళ్ళు దేవుని పరిచర్యలో చక్కగా వాడబడతారని చెప్పేసి దేవుని కోసమే ఎన్ని శ్రమలు పొందాలనో ప్రభు చెప్పిన మాటను వాళ్ళు గుర్తించి వారిని సాగనంపినట్లుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. బీదల పట్ల పౌలు ఎంత ఆతృత గలవాడై ఉన్నాడో దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆ మాట మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా. అందుకోసమే మేము బీదలను జ్ఞాపకము చేసుకునే వాళ్ళని మాత్రమే కాదు, వారు కోరిరని చెప్పి మాట రాయబడింది. మేము బీదలను జ్ఞాపకం చేసుకోవాలని మాత్రమే వారు కోరిరి. బీదలంటే ఎవరికి ఇష్టం ఉంటుందండి? బీదలు ఏమిస్తారు? బీదల కాడ ఏముంటుంది? కానీ వారు కోరుకున్నారు, ఇష్టపడ్డాడు పౌలు. ఏమయ్యా, ఏమైనా పద్ధతేనా ఇది? అది సంఘం, బీద సంఘం అది, వాళ్ళంతా పనిచేసుకునే తోళ్ళి, వాళ్ళ కాడ ఏముంది మాకు పెట్టనీకే అని ఎదురు తిరగలేదు. తానే కష్టపడ్డాడు పౌలు. ఎంత కష్టపడ్డాడో మీకు తెలిసిన విషయమే. అయితే బీదల పట్ల తాను కూడా శ్రద్ధ కలిగిన వాడై అనే సంగతి దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. వారు ఇష్టపడ్డారు, వారు కోరుకున్నారు, అలాగే చేయడానికి నేనును ఆసక్తి కలిగి ఉంటిని అని దేవుని వాక్యం చెబుతుంది. నేను కూడా వారికి చేయడానికి ఆసక్తి గలవాడనై ఉంటిని అని పౌలు చెబుతున్న మాట ఇందులో కనిపిస్తూ ఉంది. అందుకోసమే మరి బీదల పట్ల ఎంత ఆసక్తి కలవారై దేవుని దాసులు, దేవుని ప్రజలు ఉన్నారో ఆ సంగతిని లేఖనం గుర్తు చేస్తూ ఉంది. ఇక ఈ వచనం చదివి మనము ముగింపులోకి వచ్చేద్దాం. లూకా సువార్త చూడండి, 14వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. లూకా సువార్త 14వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చదివి మనం ముగించుకుందాం. ఇందులో రాయబడిన మాట చూడండి. నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికేమీ లేదు గనుక నీవు ధన్యుడవగుదువు. నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారము పొందుదు అని చెప్పెను అన్న మాట రాయబడింది. ఎక్కడ మనం ప్రత్యుపకారం పొందుతామంట? లేఖన భాగాలు చెబుతున్నట్టుగా
నీతిమంతుల పునరుద్ధానమందు నీవు పత్తుపకారం పొందుదువు. నీతిమంతుల పునరుద్ధానం అంటే ఏమిటి? యేసు ప్రభు మార్తతో ఒక మాట అన్నాడు. యోహాను సువార్త 11:25లో యోహాను సువార్త 11:25లో మార్తతో ప్రభు చెప్పిన మాట అంటే, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే అని అన్నాడు. ఏమన్నాడు? పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు మరెన్నటికీ చనిపోడు అని దేవుని వాక్యం చెబుతోంది. పునరుద్ధానం అనగా తిరిగి లేవడం, చనిపోయిన వాడు తిరిగి లేవడం, తండ్రి రాజ్యానికి వెళ్ళడం. ఆ రాజ్యములో ప్రభు ఇలాగూ చేసిన వారికి, ఇలాగూ నడుచుకున్న వారికి ఆయన ప్రత్యుపకారము చేస్తాడని దేవుని వాక్యంలో జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. నీతిమంతుల పునరుద్ధానమందు నీకు ప్రత్యుపకారము కలుగుతూ ఉంది. నీతిమంతుల ముందర, పరిశుద్ధుల ముందర, దేవుని ప్రజల ముందర పరలోక రాజ్యములో దేవునికి ప్రత్యుపకారం చేయబోతున్నాడు. దానికోసం మనము ఎదురు చూచేవారుగా ఉండాలని లేఖనము గుర్తు చేస్తూ ఉంది. సహోదరులారా, ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను ఆయన ఈ లోకం రాబోతున్నాడు. తెస్సలోనిక పత్రిక, మొదటి పత్రిక 4:16లో మనం చూడగలుగుతాం. మనల్ని దేవుడు తీసుకుని వెళ్తాడు పరలోకానికి. అక్కడ పోయిన తర్వాత మనకు దేవుడు ప్రత్యుపకారం చేస్తున్న సంగతి మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు. అందుకోసమే నువ్వు విందు చేయనప్పుడు అది పగటి విందు కావచ్చు, రాత్రి విందు కావచ్చు, ఎప్పుడైనా కానీ బేదలను పిలువు, గుడ్డివారిని, కుంటివారిని, మగవారిని పిలుచుకో, వారికి సహాయం చేయి, వారికి పెట్టు. వారికి తిరిగి పెట్టలేరు. అందుకోసమే దేవుడు నీకు ప్రత్యుపకారం చేస్తాడు, నీకు మేలు చేస్తాడు, నీకు సహాయపడతాడు, నువ్వు ధన్యుడవవుతావు. దేవుని పునరుద్ధానములో నీతిమంతుల ఎదుట నీవు ఘనత పొందుతావు అని ప్రభువు చెప్పిన మాటను బట్టి మనం గుర్తుంచుకొని మరి ఆ విధంగా చేయడానికి దేవుడే మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. పరలోకమందున్న తండ్రి, ఈ ఉదయకాల మేళలో మీరు వినిపించిన ఈ శ్రేష్టమైన సందేశాన్ని బట్టి, మాటలను బట్టి నీకు వందనాలు, స్తోత్రములైన స్తుతులు చెల్లించుకుంటున్నాం. విందు చేసేటప్పుడు ఎవరిని పిలవాలనో, ఎవరిని పిలవకూడదో, ఎవరికి పెట్టాలనో, ఎవరికి పెట్టకూడదో మీరు రాయించిన మాటలు ధ్యానం చేయటానికి, చెప్పుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ భాగ్యం నిమిత్తమై స్తోత్రం. ప్రభువా, నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. మా నిమిత్తమై ఈ దైవ గ్రంథంలో మీరు రాసిన మాటలు మేము చదువుకోవడానికి, చెప్పుకోవడానికి, వినడానికి నువ్వు చూపిన కృపను బట్టి స్తోత్రాలు తండ్రి. బీదల పట్ల అపోస్తలుడైన పౌలు శ్రద్ధ గలవాడు అని, కేప, యాకోబు, యోహానులు గ్రహించినట్టుగా, తమ కుడి చేతినిచ్చినట్టుగా నీ గ్రంథంలో మాకు చూపించిన మాటలను బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. బీదలను కనికరించేవాడు ధన్యుడు, బీదలను కటాక్షించేవాడు యెహోవాకు అప్పించేవాడని అనేక సంగతులు మీరు బోధించారు. అందుని బట్టి స్తోత్రాలు. మేము కూడా అలాగూ చేయడానికి మీ కృప అనుగ్రహించి దర్శించమని, సహాయము చేయమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములోని స్తోత్రం చెల్లించి స్తుతించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం చేరవచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. మంచిది.